నమస్కారం. బచ్చిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్. నైస్. సార్ అసలు అంటే ఈ ఆఫీస్‌లో ఫస్ట్ నన్ను ఈ కొటేషన్స్ అవి చాలా అట్రాక్ట్ చేసాయి. ఇక్కడ చూస్తున్నా సరే వెల్ డన్ ఈస్ బెటర్ దెన్ వెల్ సెడ్. ఇక్కడ పుష్ యువర్ సెల్ఫ్ బికాజ్ నో వన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. అండ్ అక్కడ కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటిల్ యూ డూ ఇట్. యాహ్! సార్ మిమ్మల్ని మీరు డైలీ మోటివేట్ చేసుకోవడానికి నిజం చెప్పనా? అవి నన్ను మోటివేట్ చేసుకోవడం కాదు, నా స్టాఫ్ని మోటివేట్ చేయడానికి. ఎవరైనా వచ్చిన వాళ్ళకి గోడ మీద చూసి నేను కొద్దిగా వేరే పనిలో ఉన్నాను అనుకోండి, నేనే కాదు ఏ ఆఫీసులో ఎవరు కొటేషన్లు పెట్టిన అందుకే. మనం ఏదో పనిలో ఉంటే వచ్చిన వాళ్ళ గోడలు చూసి కొద్దిగా టైం పాస్ చేస్తారని పెడతారు, అంతేగా మన గురించి మనం ఏదో చెప్పుకోవడం కాదు. ఇది ఎవరు పెడతాడు? ఐ యాక్చువల్లీ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. సో స్టాఫ్‌ని మోటివేట్ చేయడానికి మాత్రం స్టాఫ్ని కాదండి, అది ఇవన్నీ అందరికీ తెలిసిన పాఠాలే, మనం కొత్తగా చెప్పే పాఠాలు కాదు. కొటేషన్స్ ఒకప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ లేని రోజుల్లో పుస్తకాలు కొనుక్కొని ఈ ఫస్ట్ కొటేషన్స్ ఎందుకు ఉపయోగపడేవో తెలుసా? స్కూల్లో రైటింగ్ ప్రాక్టీస్ కోసం కాపీ రైటింగ్లో కొటేషన్ రాయమనేవాళ్ళు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇట్లాంటివో రాస్తే కర్సివ్ రైటింగ్ వస్తుందని అందుకు పెట్టేవాళ్ళు కొటేషన్లు. అంతకు తప్ప ఎవడు ఫాలో అవడే కొటేషన్. ఆ తర్వాత ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్ లాంటి కొటేషన్లు పోస్ట్ చేసుకునే సదుపాయం వచ్చిన తర్వాత చాలా రకరకాల హ్యాండిల్స్లో కొటేషన్లు వస్తాయి కదా. సో కొటేషన్స్ హ్యావ్ బికమ్, ఇప్పుడు మన సినిమాల్లో కూడా అంతగా మెసేజ్ ఉంటే ఫేస్బుక్లో పెడతాను డైలాగులు కూడా రాస్తున్నారు చాలా మంది. ఇట్స్ ఫైన్, బట్ నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఐ లవ్డ్ దెమ్, ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్. ఓకే. ఓకే. సో మీరు లైఫ్‌లో ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా సార్? ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే పని చేసుకుంటే వెళ్ళడం, అదొకటే ప్రిన్సిపల్. పొద్దున్న లేచి సాయంత్రం దాకా పని చేసి మళ్ళీ పొద్దున్న లేచి సాయంత్రం దాకా పని చేయాలి. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, ఓడిపోయినా గెలిచినా, అనారోగ్యం ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా బాధగా ఉన్నా, ఎవడన్నా పోయినా ఎవడన్నా పుట్టినా పని చేసుకుంటే వెళ్ళడం అనేది నా థియరీ. ఒకటే థియరీ. ఏదో నాకు చాలా దగ్గరగా ఉంది నాకు. అందరికి దగ్గర అవ్వాల్సిన థియరీ అని కూడా నేను ఫీల్ అవుతుంటాను. ఓకే. ప్రతిరోజు పని చేయాలి. మనం ఏదైతే పని మన లైఫ్ని నడిపించడానికి మనం తీసుకున్నామో, లైక్ నేను యాక్టర్ని అయితే నా ఫ్యామిలీ నడుస్తుంది, నేను నడుస్తాను, గడుస్తుంది అనుకుంటామో, నేను ఎలా ఏదైతే నా పని నేను ఎంచుకున్నానో ఆ పని లైఫ్ లాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, కమ్ వాట్ మే. దట్ ఈస్ ద ఓన్లీ థియరీ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో, అండ్ దట్ ఈస్ ద ఓన్లీ స్లోగన్ విచ్ భగవద్గీత ఆల్సో టోల్డ్. అదొకటే చెప్పి నీకేం చెప్ప, పని చేయి, ఇంకేం మాట్లాడుకోండి. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్లో ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? అంటే చాలా చేస్తున్నాను. ఇప్పుడు నందిని రెడ్డి గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా ఒక సినిమా జరుగుతుంది, తెలుగులో జరుగుతుంది. హిందీలో 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. వాటి సమయ నిమిత్తం కథలు రాస్తున్నాను. అండ్ మొన్నే సర్వం శక్తిమయమని జీ5లో ఒక వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ తెలుగులో డబ్ అవుతుంది అది. అండ్ వీఆర్ డూయింగ్ సమ్ మోర్ ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ కంపెనీ ఆల్సో. ఓకే. సరే ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ ఇదంతా వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా ఈ రైటింగ్లో కూడా దానికి తగ్గ జాగ్రత్తలు అవి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కదండి. జాగ్రత్త అంటే రైటింగ్లో కంటే థియేటర్లో కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టి చూపించాల్సి వస్తుందేమో, బట్ ఐ డోంట్ యాక్చువల్లీ బిలీవ్ దట్. ఎందుకంటే పాన్ ఇండియా అంటే ఏంటి? దేశం మొత్తం చూడదగ్గ సినిమా, అంతేగా. దేశం మొత్తం చూడదగ్గ సినిమా అంటే ఏంటంటే దేశం మొత్తం అర్థం చేసుకునే ఒక ఎమోషన్, దేశం మొత్తం అర్థం చేసుకునే ఎమోషన్. అంటే జియోసెంట్రిక్ స్టోరీస్, అంటే విశాఖపట్నం కథలు జరిగినాయి, లేకపోతే హైదరాబాదులో అర్థమై వాళ్ళకి కనెక్ట్ అయ్యే కథ, ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు, ఇక్కడ జరిగిన కరెంట్ అఫైర్స్, వీటి మీద కథలు చేస్తే అందరికీ అర్థం కాదు. కాబట్టి ఇవి ఇక్కడ కథలు, పోతే అందరికీ అర్థమయ్యే కథలు అయితే పీరియడ్ డ్రామాస్, లేకపోతే లైక్ కాంతారా ఇదొకటి సెట్ ఇన్ వన్ డీప్ విలేజ్, దట్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ ఎవ్రీ వన్ అనేది జనరల్గా మన బిలీఫ్ సిస్టమ్. కాకపోతే నేను పూరి జగన్నాథ్ గారి విషయంలో చాలా గొప్ప మాట అన్నారు. తన కథ ఎప్పుడు కూడా అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి అర్థమయ్యే కథ రాయాలి, అది అన్ని ప్రాంతాలకు వెళ్తుంది. నేను పోకిరి అలాగే రాశాను అన్నాడు ఆయన. సో పోకిరి చాలా భాషల్లోకి రీమేక్ అయింది, అన్ని చోట్ల బ్లాక్ బస్టర్, అన్ని చోట్ల పోకిరి. బట్ నేను అప్పుడు అడిగాను ఆయన దగ్గర కొంతకాలం నేను పనిచేసే అవకాశం వచ్చినప్పుడు నేను అడిగాను, ఏమంటే ఈ కథ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి, అన్ని భాషల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి కథ అని నేను వచ్చిన సూక్తి చెప్పాడు, విచ్ స్టాండ్స్ ట్రూ ఎవ్రీ టైం. అండ్ పాన్ ఇండియన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగి, థియేటర్స్ పెరిగి, రిలీజ్ చేయడానికి ఒకప్పుడు ప్రింట్స్ కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు డిజిటల్ అయ్యేటప్పటికి కాస్ట్ చాలా మినిమైజ్ అయింది.
సో దే ఆర్ టేకింగ్ ఎ ఛాన్స్. అండ్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ని టాక్తో నిమిత్తం లేకుండా సేవ్ అవ్వడానికి అన్ని చోట్ల ఒకేసారి రిలీజ్ చేస్తే తొందరగా రికవర్ అవుతాం. బట్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి సినిమా రిలీజ్ అవుతుందని తెలియాలంటే విపరీతమైన బడ్జెట్ ఆఫ్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. అదొకటి రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అనుకున్నాడు పాన్ ఇండియా అని పోస్ట్ చేస్తాడు. ఎందుకు అంత రిస్క్ అనుకున్నాడు? తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా. ఇది పాన్ ఇండియాకి అసలు డెఫినేషన్. దట్ ఈస్ మార్కెటింగ్. అండ్ కథ అంటారా, కథ ఎప్పుడు కూడా ఒక మనిషి కథ, ఒక ప్రాంతం కథ, ఒక సమస్య కథ, ఒక కుటుంబం కథ, ఒక జంతువు కథ, ఇవే కథలు ఉండే ఒక ఈ ఎంటిటీస్కి వచ్చే కష్టాల మీద, ఈ ఎంటిటీస్కి వచ్చే సమస్యల మీద, ఈ ఎంటిటీస్ జీవితాల్లో జరిగే అద్భుతాల మీద, ఆ అద్భుతాల యొక్క పర్యవసానాల మీద జరిగేదే కథ ఇప్పుడు. సో వాటికి పాన్ ఇండియా, పాన్ ఆంధ్ర, పాన్ సౌత్ ఇండియా, పాన్ అమెరికా ఏమి ఉండవు అట్లా. అందరికీ అన్నీ అర్థం. ఇప్పుడు అమెరికా వాడు పాన్ ఇండియా అని తీస్తున్నాడు హాలీవుడ్ సినిమాలు. మన చోట్ల జాస్ అనేది ఇండియా, హైదరాబాద్, మన అమెరికా కోసం తీశాడు, ప్రపంచం మొత్తం రిలీజ్ చేశాడు, అందరం చూసాం. ఇప్పుడు 1975లో తీసిన జాస్. సో ఇప్పుడు శంకరాభరణం తీశారు 1980లో. అది తెలుగులో ఆడింది, కన్నడ, తమిళ, మలయాళం కూడా తెలుగు పాటలతో ఆడింది. అవి చూశారు, ఏమర్థమని తెలియదు. శంకరనాథ శరీరపర అంటే అది రీమేక్ చేస్తే రీమేక్లు ఆడినాయి. సో రీమేక్లు అనే సౌకర్యం ఇప్పుడు లేని కారణంగా పాన్ ఇండియా రిలీజ్ చేసాం, ఒకేసారి డబ్ చేసి రిలీజ్ చేసేద్దాం. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. మీ దృష్టిలో అంటే జస్ట్ గుడ్ బ్యాడ్ అలా ఏమన్నా స్పెసిఫై చేయాలి అంటే ఈ ట్రెండ్కి సంబంధించి? గుడ్ బ్యాడ్ అంటూ ఏం ఉండదండి. గుడ్ బ్యాడ్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా అందరూ గుడ్ అని అనుకుంటాం కదా. ఇది బ్రహ్మాండం రిలీజ్ చేస్తాం, కాదని జనం చెప్తే ఓహో ఇక్కడ పళ్ళు ఉన్నాయని ఇంకోటి ఏదో రాస్తాం. గుడ్ బ్యాడ్ వీ కెనాట్ డిసైడ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇది సబ్బుల ఫ్యాక్టరీ అయితే అన్నీ ఒకటే రకమైన సబ్బులు వెళ్తుంది. ఒక వాటర్ బాటిల్స్ ఫ్యాక్టరీ అయితే అన్నీ ఒకటే రకమైన వాటర్ బాటిల్స్ వెళ్తాయి. ఈ ఇండస్ట్రీలో అన్నీ ఒకటే రకం ఉండవు, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. So we never know. Every product is unique by itself, and it is only gauged good or bad or successful or unsuccessful only after its release in the market. We never know, and I don't think there is a good story or a bad story. మంచి సినిమా, మంచి కథరా, చెడ్డ కథ అని ఎప్పుడూ ఉండదు. కథ ఉంటుంది, ఆ కథని చెప్పే విధంగా ఉంటుంది. ఇది మంచి బాగా చెప్పాడా, బాగా చెప్పలేదా. ఇప్పుడు ఎలా చెప్పడం అంటే తెర మీద చెప్పడం, నోటితో చెప్పడం ఎట్లాగో తెర మీద డైరెక్టర్ కథ విజువల్, ఆడియో విజువల్ మీడియంతో చెప్పడం. ఇప్పుడు మనకు చిన్నప్పుడు అనగనగా ఒక రాజు, ఆ రాజుగురు 7 కొడుకులు అనే ఒక కథ వినే ఉంటారు, చాలామంది విని ఉంటారు. అది వినకుండా పెరిగిన వాళ్ళు కూడా తక్కువే. సో ఆ కథ మన నాయనమ్మ చెప్తే ఒక్కోసారి బాగుంటుంది, మన అమ్మ చెప్తే బోరు కొడుతుంది, మన నాన్న చెప్తే ఇంక జాలే అమ్మ దగ్గర వింటాను ఉంటారు, ఇల్లు ఇదే కథ అనుకుంటారు, రోజు అదే కథ వింటారు. సో వై ఈజ్ ఇట్ లైక్ దట్? సో నాయనమ్మ అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.